ఇంట్రోవర్ట్స్ ఎక్కువగా మాట్లాడరు, కానీ అర్థవంతమైన మాటలు మాట్లాడతారు. వారు అవసరం లేకుండా గాడిద ఎక్కినట్టు మాటలు పలికించరు. వారి కోసం నిశ్శబ్దం ఓ తీపి సంగీతం లాంటిది. 2. లోతైన ఆలోచనల ప్రపంచం. ఇంట్రోవర్ట్ వ్యక్తులు సాధారణంగా లోతైన ఆలోచనలు చేస్తారు. ఒకే అంశాన్ని విభిన్న కోణాల్లో చూసే శక్తి వారికి ఉంటుంది. వారు పుస్తకాలను చదివి, అర్థం చేసుకుని కొత్తగా ఆలోచిస్తారు. 3. ఒంటరిగా గడపడం అంటే బలహీనత కాదు. వారు ఎక్కువ సమయం ఒంటరిగా గడిపినా అది ఏకాంతం కాదు, అది సృజనాత్మకత. వారి మెదడు కొత్త ఆలోచనలను పండించే ఒక ఉద్యానవనం. ఒంటరితనాన్ని వారు ఎప్పుడూ దురదృష్టంగా అనుకోరు. 4. చిన్న స్నేహితుల గుంపు, పెద్ద మనసు. వారికి పెద్ద గుంపులో కలిసిపోవడం ఇష్టం ఉండదు. కానీ ఒక్కసారి నమ్మిన వారిని హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. వారు నమ్మిన స్నేహితులకు జీవనాంతం అండగా నిలుస్తారు. 5. వ్యక్తీకరణ మాటల్లో ఉండకపోవచ్చు, కానీ భావాల్లో ఉంటుంది. వారు తమ భావాలను మాటల్లో కాకుండా రచనలో, చిత్రలేఖనంలో, సంగీతంలో లేదా ఏదైనా కళారూపంలో వ్యక్తీకరించగలరు. వారి లోకాన్ని అర్థం చేసుకోవాలంటే వారికి సమయం ఇవ్వాలి.